అమరావతి అన్స్టాపబుల్ నినాదంతో దూసుకుపోతోంది కూటమి ప్రభుత్వం. 7 ఏళ్ల క్రితం డిజైన్స్ కే పరిమితమైన భవనాలు ఇప్పుడిప్పుడే వాస్తవ రూపం దాలుస్తున్నాయి. రాజధాని నిర్మాణంలో ఇవాళ 2 కీలక పరిణామాలు జరిగాయి. అమరావతిలోని నేలపాడు దగ్గర శాశ్వత హైకోర్టు నిర్మాణానికి ర్యాప్ ఫౌండేషన్ పనుల్ని ప్రారంభించారు మంత్రి నారాయణ. ఒకేసారి 15,149 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ తో ర్యాప్ ఫౌండేషన్ నిర్మాణం చేపట్టింది ప్రభుత్వం. హైకోర్టు నిర్మాణానికి 65,000 టన్నుల కాంక్రీట్ తో ర్యాప్ ఫౌండేషన్ వేస్తున్నారు. 50 మీటర్ల పొడవైన ఈ ఐకానిక్ భవన నిర్మాణానికి 52 కోట్ల రూపాయలని ఖర్చు చేస్తున్న ప్రభుత్వం 2027 డిసెంబర్ నాటికి పనుల్ని పూర్తి చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా పనుల్ని చేపట్టింది. మంత్రి నారాయణ అధ్యక్షతన సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం పరిపాలనా భవనాల నిర్మాణం, శాఖల వారీగా ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపులపై చర్చించింది. ప్రస్తుతం 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ ను అంచనా వేశామని, దీనిపై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు నారాయణ. ఐకానిక్ టవర్స్ లోనే డీజీపీ ఆఫీస్ ఉండాలా, విడిగా ఉండాలా అనే దానిపై సీఎం చంద్రబాబు నిర్ణయిస్తారని తెలిపారు. సచివాలయం విభాగంతో పాటు హెచ్ఓడి విభాగాలు ఒకే చోట ఏర్పాటు చేసేలా ఐకానిక్ భవనాల నిర్మాణం ఉంటుందన్నారు. ఐకానిక్ మనకు యాక్చువల్గా మన ప్లానే అది 3 years ప్లాన్. యాక్చువల్గా వర్క్ జరుగుతూ ఉంది. అది 2028 సెప్టెంబర్ కంప్లీట్ చేయాలి ప్లానింగ్. అంటే ఐకానిక్ టవర్స్ అంతకుముందు మొదలుపెట్టి చేశారు. లాస్ట్ గవర్నమెంట్ ఆఫీస్ ఉంది. ఆ చేసింది ఫౌండేషన్. ఎప్పుడు ఫౌండేషన్ ఇంపార్టెంట్. దాన్ని కరెక్ట్ గా చెక్ చేయడానికి మనం యాక్చువల్గా ఐఐటికి ఇచ్చాము. హెచ్ఓడి ఆఫీసుల్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది ఏపీ ప్రభుత్వం. 42.2 ఎకరాల విస్తీర్ణంలో హెచ్ఓడి బిల్డింగ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందులో 52.72 లక్షల చదరపడుగుల బిల్డప్ ఏరియా ఉంటుంది. 31.71 లక్షల చదరపడుగుల కార్పెట్ ఏరియా ఉండేలా డిజైన్ చేశారు. ప్రస్తుతం 39,882 మంది ఉద్యోగులుండగా వారి అవసరాలకు అనుగుణంగా నిర్మాణం చేపడుతున్నారు. 2019లో ఆగిపోయిన అమరావతి నిర్మాణం పనులు 2024 జూన్లో మళ్లీ ప్రారంభమయ్యాయి. గత ఏడాది అక్టోబర్ నుంచి పనులు వేగం పుంజుకున్నాయి. హైకోర్టు భవనం, ఐకానిక్ టవర్లు, హెచ్ఓడి టవర్లు, జీఏడీ టవర్, మంత్రుల నివాస సముదాయం వంటి కీలక నిర్మాణాలు ప్రస్తుతం శరవేగంగా సాగుతున్నాయి.